నమస్కారం ప్రసాద్ మనం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ బ్యాండ్. రియల్మీ రీసెంట్గా లాంచ్ చేసింది బ్యాండ్, ఈ రోజే లాంచ్ చేసింది. యాక్చువల్గా అయితే రేపైతే దీని అన్బాక్సింగ్ కూడా అయితే మేము పోస్ట్ చేస్తున్నాం మీకు. దీని ప్రైస్ కూడా తెలిసి ఇప్పుడు మనకి ప్రైస్ వచ్చేసరికి దీనిది ₹1499 పెట్టారు. అండ్ ఇది మార్చి 9వ తారీఖు నుంచి వీళ్ళు సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. ఒకసారి మనం ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఈ బ్యాండ్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే వీళ్ళు రియల్మీ లింక్ యాప్ ఉంది కదా, ఆ యాప్ అయితే నాకు ప్రొవైడ్ చేయలేదు, అందుకే నేను దీన్ని అన్బాక్సింగ్ అయితే చేయలేదు. సో ఇప్పుడైతే ప్లే స్టోర్కి వచ్చేసింది రియల్మీ లింక్ యాప్. సో అక్కడ నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, దీనిలో లార్జ్ డిస్ప్లే అని చెప్పేసి రాస్తుంది, రియల్ టైమ్ హార్ట్ మానిటర్ అని చెప్పేసి కనిపిస్తుంది, కేబుల్ ఫ్రీ ఛార్జింగ్ మీరు డైరెక్ట్ పవర్ బ్యాంక్ నుంచి కూడా చేసేయచ్చు. అండ్ యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి, అండ్ కొన్ని స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 90 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఒక 6 days నుంచి 9 days వరకు మీకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 0.96 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది ఇది. అండ్ లోపల ఇంకొక కవర్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ మనకి బ్యాండే కనిపిస్తుంది. ఇక్కడ ఇది మనకి బ్యాండ్ అయితే ఇది మీకు డిఫరెంట్ స్టాప్స్లో వస్తుంది. ఎల్లో కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, బ్లూ అనుకుంటా ఇంకో కలరు. సో డిఫరెంట్ స్టాప్స్ వస్తున్నాయి. స్టాప్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇట్లా అంటే చాలు స్ట్రాప్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ స్ట్రాప్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పెట్టాలన్నా కానీ మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టవచ్చు దీనికి. సో ఇది ఓపెన్ చేశారనుకోండి, ఇటు సైడ్ ఇక్కడ చూడొచ్చు మీకు కనెక్టర్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు దీన్ని కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఉన్న పవర్ బ్యాంక్ లాంటివి ఉన్నాయనుకోండి. సో ఇక్కడ అయితే పవర్ బ్యాంక్ అని చూపిస్తాం. సో ఈ పవర్ బ్యాంక్ ఉంది, ఈ కనెక్టర్ ఉంది కదా, ఇది మనం పవర్ బ్యాంక్కి ఇలా కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్ లైట్ అయితే వచ్చింది, హార్ట్ రేట్ సెన్సార్ కూడా యాక్టివేట్ అయింది. ఛార్జింగ్ ఆల్రెడీ 71% అయితే ఉంది. మనం దీన్ని సెటప్ చేద్దాం. తర్వాత ఫ్యూచర్లో బ్యాండ్స్ అని మనకి ఇట్లనే వస్తే బాగుంటుంది, మనం ఛార్జింగ్ పెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఈ కనెక్టర్స్ వస్తే మనం ఎక్కడెక్కడ పడేస్తుంటాం కనెక్టర్స్ అయితే. అండ్ ఇక్కడ చూస్తే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఈ బ్యాండ్ మీరు ఎలా కనెక్ట్ చేయాలి ఇవన్నీ ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. క్విక్ స్టార్ట్ గైడ్ ఇది. అండ్ మొత్తం కంప్లీట్గా బ్యాండ్ సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది పక్క పెట్టేద్దాం. ఒకవేళ మీరు ఫస్ట్ యూజ్ చేస్తే మాత్రం ఇది చదువుకోండి, మీకు యూజ్ అవుతుంది. మనం బ్యాండ్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి, అండ్ ఇక్కడ మీకు రియల్మీ లింక్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి కనిపించట్లేదు రియల్మీ లింక్ అయితే. రియల్మీ స్టోర్, రియల్మీ యాప్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి కొన్ని యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనిలో మనకి రియల్మీ లింక్ యాప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం రియల్మీ లింక్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇది మీకు కొత్తగా వచ్చింది యాప్ అయితే, సో అందుకే మీకు డైరెక్ట్ ప్లే స్టోర్లో మీరు సెర్చ్ చేస్తే కనిపించదు. రియల్మీ రిలేటెడ్ యాప్స్ మీద టైప్ చేస్తే మనకి రియల్మీ లింక్ అయితే కనిపిస్తుంది. సో ఓపెన్ చేద్దాం. సో ఇంతకుముందు లొకేషన్ సర్వీసెస్ పర్మిషన్ అవుతుంది, ఇస్తున్నాం. అండ్ ఫస్ట్ టైం కదా సెటప్ చేద్దాం ఒకసారి మనం. హలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి యాడ్ యువర్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం అకౌంట్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే మన అకౌంట్ అయితే ఫస్ట్ మీరు అకౌంట్ రిజిస్టర్ చేసుకోవడం బెటర్. సో నేను సైన్ ఇన్ అవుతాను. ఫ్రెండ్స్ నేను మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే అయ్యాను. ఇక్కడ నుంచి మనం ప్రొఫైల్ పిక్చర్ కూడా చేంజ్ చేయొచ్చు. సెలెక్ట్ ఫ్రమ్ ఫొటోస్ కొడదాం. ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనం పేరు ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. పేరు ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ టైం యాప్ సెటప్ చేస్తున్నాను నేను, అందుకే మొత్తం చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మళ్ళీ రియల్మీ నుంచి ఏమైనా బ్యాండ్స్ ఇట్లాంటివి వస్తే మనం యాప్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నుంచి మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, కన్ఫర్మ్, అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో మొత్తం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. ఇక్కడ ఇప్పుడు మొత్తం నా డీటెయిల్స్ మొత్తం ఈ యాప్లో అయితే ఉంటాయి. అండ్ అక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే కనెక్షన్ స్టేటస్ ఇన్ నోటిఫికేషన్ బార్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డిస్కనెక్టెడ్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి తెలిసిపోతుంది యాప్ బ్యాండ్ కనెక్ట్ అయ్యిందో లేకపోతే డిస్కనెక్ట్ అయ్యిందో. దీన్ని మీరు ఆఫ్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్ అయితే మనకు కనిపించదు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇక్కడ నుంచి చేయొచ్చాం మనం. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇక్కడ నుంచి మనం ఏం చేయలేం. అకౌంట్ అండ్ ప్రైవసీ అండ్ దీంట్లో కూడా మనకి పెద్దగా యూస్ఫుల్ అయితే ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ ఇంకా స్టోర్లోకి వెళ్తే ఇక్కడ మీకు రియల్మీ స్టోర్ ఇది. సో దీనివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. హోమ్లోకి వెళ్తే ఇక్కడ మనం డివైజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే చాలా డివైజెస్ వస్తాయి మీకు, టీవీ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎయిర్ పాడ్స్, ఇంకా మీరు రియల్మీ బర్డ్స్ ఉన్నాయి, రియల్మీ బర్డ్స్ ఎయిర్ ఉంటే మీరు డైరెక్ట్ వాటిని ఈ రియల్మీ లింక్ యాప్ నుంచి అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ నేను మన డివైస్ అయితే యాడ్ చేద్దాం. రియల్మీ బ్యాండ్ ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. హలో, ఇది పక్కనే ఉంది. రియల్మీ బ్యాండ్ మనకి డిటెక్ట్ చేసింది. ఇది కనెక్ట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ఫీచర్స్ అయితే చూద్దాం. ఈ బ్యాండ్ నేను ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం, వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అని వచ్చింది. సో దీని మీద మనం ట్యాప్ చేయాలి. ఫ్రెండ్స్ ఇది మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ చూడొచ్చు. మనకి బ్యాండ్ కనెక్ట్ అయ్యింది. ఇక్కడ 71% బ్యాటరీ లైఫ్ అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ
సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి చాలా వరకు బ్యాండ్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే వాచ్ ఫేస్ కనిపిస్తుంది. వాచ్ ఫేస్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని వాచ్ ఫేసెస్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో బ్యాండ్ నేను తర్వాత చూపిస్తాను. ఇది మనకి ఫేస్ అయితే ప్రజెంట్ బ్యాండ్ మీద ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ వస్తుందేమో చూద్దాం. వస్తుంది చూడొచ్చు, డైరెక్ట్ ఇక్కడ చూడొచ్చు. సో ఏ సెలెక్ట్ చేస్తే అది వస్తుంది. అండ్ వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఫ్యూచర్లో ఇక్కడ మీ ఫొటోస్, మీరు గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ కూడా పెట్టుకునే ఫీచర్ని కూడా ఇక్కడ తీసుకొస్తామని చెప్పేసి మాత్రం చెప్పారు. చూడాలి అది తీసుకొస్తారో లేదో. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్కి వెళ్దాం. వాచ్ ఫేసెస్ అయిపోయినాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇన్కమింగ్ కాల్ నోటిఫికేషన్స్ ఎలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి రియల్మీ లింక్ యాప్కి పర్మిషన్ ఇవ్వాలి, ఇచ్చేసాం. ఐడియల్ అలర్ట్, మీరు ఎక్కువసేపు కామ్గా కూర్చొని ఉంటే మాత్రం ఏం పని చేయకుండా ఇది అలర్ట్ చేస్తూ ఉంటుంది. అలారం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలారం కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మెసేజ్ నోటిఫికేషన్స్, ఏమైనా మెసేజెస్ వస్తే మీకు నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ఉంది, ఫేస్బుక్, వాట్సాప్, సో అన్నిటి నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకు వస్తున్నాయి. ఒకసారి మనం నోటిఫికేషన్స్ కూడా చూద్దాం ఎలా వస్తాయో. డైరెక్ట్ ఒకసారి కాల్ చేస్తాను నేను. ఫస్ట్ అయితే కాల్ ఎలా వస్తుందో చూద్దాం. ఈరోజు మనకి కాల్ అయితే వస్తుంది. కాల్ వస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం వాట్సాప్ మెసేజ్ కూడా పంపిద్దాం. వాట్సాప్ వస్తాయేమో మెసేజెస్ మనకి. ఇక్కడ చూడొచ్చు వాట్సాప్ మెసేజెస్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. మనం కాల్ లిఫ్ట్ చేయడానికి ఉండదు. అండ్ మీరు మెసేజెస్ వస్తే మీరు రిప్లై ఇవ్వడానికి కూడా ఉండదు. జస్ట్ మీరు నోటిఫికేషన్స్ చూసుకోవచ్చు. ఫోన్ కాల్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అంతే. అండ్ నెక్స్ట్ ఇంకా మనం యాప్లో మిగతా ఫీచర్స్ చూసుకుంటే ఇక్కడ మీకు డ్రింక్ రిమైండర్, వాటర్ మీరు టైం పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. మీరు సెట్ చేసుకున్న టైంకి వాటర్ తాగమని చెప్పి మీకు రిమైండ్ చేస్తూ ఉంటుంది. అండ్ హార్ట్ రేట్ మానిటర్ మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఎవ్రీ 5 minutesకి ఇది హార్ట్ రేట్ని రికార్డ్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి డు నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా ఉంది. అండ్ స్పోర్ట్స్ మోడ్ ఇక్కడ మనకి క్రికెట్, యోగా అండ్ రన్, సో 3 మోడ్స్ అయితే ఉన్నాయి. క్రికెట్ ఆడేటప్పుడు కూడా మీరు క్యాలరీస్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రన్ చేసేటప్పుడు, యోగా చేసేటప్పుడు మొత్తం 3 మోడ్స్ అయితే ఉన్నాయి. రైజ్ టు వేక్, ఇట్లా అంటే మనకి బ్యాండ్ వేకప్ అవుతుంది బ్రిస్టిక్ పెట్టుకున్నప్పుడు. మీరు ఆటో రికగ్నైజ్ స్పోర్ట్స్ స్టేటస్ ఎనబుల్ చేద్దాం. వాక్, రన్ అని ఉన్నాయి. 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. నెక్స్ట్ మై గోల్ అని ఉంది. అండ్ స్టెప్స్ కూడా మీరు ఇక్కడ గోల్ సెట్ చేసుకోవచ్చు. 8000 స్టెప్స్ గోల్ సెలెక్ట్ చేసా. బ్రైట్నెస్, ఇక్కడ నుంచి మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నైట్ బ్రైట్నెస్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. నైట్ మీకు కంప్లీట్ బ్రైట్నెస్ తగ్గిపోతుంది మీరు పడుకున్నప్పుడు. దీనివల్ల బ్యాటరీ కొద్దిగా సేవ్ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హార్ట్ రేట్ రేంజ్, ఇక్కడ మనకి హార్ట్ రేట్ ఎక్కడెక్కడ ఎంత ఉంటే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ హై హార్ట్ రేట్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి ఒకసారి వెళ్ళి. అండ్ స్క్రీన్ రొటేషన్ అని ఉంది. సో స్క్రీన్ రొటేట్ కూడా అవుతుంది. ఇది ఉంది కదా మనకి, మీరు ఇట్లా తిప్పితే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు స్క్రీన్ మొత్తం మనకి ల్యాండ్స్కేప్ మోడ్కి అయితే వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా మనం స్క్రీన్ రొటేషన్ ఎనేబుల్ చేసుకుంటే స్క్రీన్ రొటేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యూనిట్ సెట్టింగ్స్ మీకు మీరు సెటప్ చేసుకునేటప్పుడు యూజ్ అయితే మీకు కేజీలో కావాలి, పౌండ్స్లో కావాలి, మీ వెయిట్ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే ఆఫ్ ఏ వీక్, వీక్కి మీరు సండే పెట్టుకోవాలా, సాటర్డే పెట్టుకోవాలి, మండే పెట్టుకోవాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డివైస్ అప్డేట్ ఇక్కడ నుంచి మీరు చేయొచ్చు. ఫిర్మ్వేర్ మనకి ప్రెజెంట్ అప్ టు డేట్ ఉంది. రీబూట్ డివైస్, ఇక్కడ నుంచి రీబూట్ కూడా చేయొచ్చు మనం. ఇంకా మనం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్ని స్టెప్స్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. డే వైజ్ మీకు ఇక్కడ స్టెప్స్ కనిపిస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడే మనం సెటప్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ స్లీప్ రికార్డ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు హార్ట్ రేట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు హార్ట్ రేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తుంది. సింపుల్ ఉంది యాప్ ఇంటర్ఫేస్ అయితే. అండ్ స్పోర్ట్స్ మోడ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు రికార్డ్ అవుతాయి. సో యాప్ అయితే చాలా సింపుల్గా డిజైన్ చేస్తారు. దీని మీద ట్యాప్ చేస్తే ఆ బ్యాండ్కి సంబంధించిన ఫీచర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఆ బ్యాండ్ చేసే పనులు మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా మీరు ఏదైనా కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేస్తే ఇంకా మీకు ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మీరు ఒకవేళ మీ దగ్గర రియల్మీ బడ్స్ ఎయిర్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, వాటిని కూడా మీరు కనెక్ట్ చేసుకొని వాటిని కూడా ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. సో యాప్ అయితే బాగా డిజైన్ చేసింది రియల్మీ అయితే. ప్రజెంట్ నాకు రియల్మీ బడ్స్ ఎయిర్ అయితే ఏమి లేవు చూపించడానికి మీకు, అది నేను గివ్ అవే అయితే ఇచ్చేసాను తెలిసిందే మీకు. అండ్ ఇంకా బ్యాండ్ చూసుకుంటే మనకి బ్యాండ్లో ఉన్న ఫీచర్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ మనకి ఎన్ని స్టెప్స్ చేసినా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హార్ట్ రేట్, ఇక్కడ చూడొచ్చు హార్ట్ రేట్ మెజర్, ఇక్కడ నుంచి మీరు హార్ట్ రేట్ మెజర్ చేయొచ్చు. క్రికెట్ మోడ్ ఉంది డైరెక్ట్ మనకి ఇక్కడ. అండ్ యోగా మోడ్, రన్నింగ్ మోడ్, 3 మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇన్ఫర్మేషన్ ఇంకా అంతే, మనకి ఏమి లేవు. టాప్ నుంచి బాటమ్కి స్వైప్ చేస్తే ఏమైనా వస్తాయా, ఏమి లేవు. సో మొత్తం కంట్రోల్ అయితే మీకు యాప్ నుంచే ఉంది. ఇంకా బ్యాండ్లో అయితే మనకి ఎక్కువ ఫీచర్స్ అయితే వీళ్ళేం ప్రొవైడ్ చేయలేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఫస్ట్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ రియల్మీ బ్యాండ్. ఒకసారి మన చేతికి కూడా పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఈ బ్యాండ్ నేను యూస్ చేస్తాను, ఒక 1 వీక్ అట్లా యూస్ చేస్తాను, చూద్దాం బ్యాటరీ లైఫ్ ఇవన్నీ నేను చెక్ చేస్తాను. అండ్ తర్వాత మళ్ళీ నేను దీన్ని కంప్లీట్ ఫుల్ రివ్యూ అయితే మీకు అప్డేట్ చేస్తాను. స్టెప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, హార్ట్ రేట్ ఎలా మెజర్ చేస్తుంది అన్నీ ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. సో ఇది మనకి బ్యాండ్ మీ చేతి పట్టుకుంటే అయితే మాత్రం ఇలా ఉంటుంది.
ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ రియల్మీ బ్యాండ్ది. వీడియో మీరు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.